ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ప్రౌట్ఫిక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం పైథాన్ రోడ్ మ్యాప్ గురించి తెలుసుకుందాం. పైథాన్ నేర్చుకోవడం చాలా సింపుల్, కానీ ప్రాపర్ రోడ్ మ్యాప్ ఫాలో అయితే స్పీడ్ గా నేర్చుకోవచ్చు. ఈ వీడియోలో పైథాన్ నేర్చుకోవాల్సిన మెయిన్ పాయింట్ చెప్తా. బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు ఎలా ప్రోగ్రెస్ అవ్వాలో చూద్దాం ఈ వీడియోలో. సో లెట్స్ గో ఫర్ డీటెయిల్ వీడియో. సో ఇక్కడ లర్న్ ద బేసిక్స్, రైట్? బేసిక్స్ అనేది మీ ఫౌండేషన్ అన్నమాట. ఇది లాంగ్వేజ్ అర్థం చేసుకోవడానికి కాదు, లైక్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి, ప్రారంభించడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట ఇది. సో ఇందులో బేసిక్ సింటాక్స్, వేరియబుల్, డేటా టైప్స్, కండిషన్స్ ఉన్నాయి కదా. బేసిక్ సింటాక్స్ అనేది ఏంటంటే సింప్లిసిటీ అర్థం చేసుకోవడానికి, లైక్ ఉదాహరణ లైక్ 4 లైన్స్ కౌంట్ చేస్తాం కదా, అడిషన్స్, లైక్ అలాంటి టైంలో యూజ్ అవుతుంది అనమాట. లైక్ వేరియబుల్ డేటా టైప్స్ ఏంటంటే డేటా ఎలా స్టోర్ చేస్తాం, లైక్ ఇంటీజర్, ఫ్లోట్, స్ట్రింగ్స్ వంటివి ఎలా వాడతాం అనేది ఇందులో ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, ఒక బాక్స్ లో మనం యాపిల్ పెడతాం కదా, సో అక్కడ ఒక బాక్స్ అనేది వేరియబుల్, యాపిల్స్ అనేది డాటా అనమాట. ఒక బాక్స్ లో యాపిల్స్ ఎలా పెడుతున్నామో, ఒక వేరియబుల్ లో డాటా పెడుతున్నామో దాని మీనింగ్ అనమాట. అలా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి మీకు. నెక్స్ట్ కండిషనల్ ఏంటంటే ఇఫ్ ఎల్ కండిషనల్స్ అండ్ లూప్స్ ఉంటాయి అనమాట. ఇఫ్ ఎల్స్ తో నిర్ణయాలు తీసుకోవడం, లైక్ ఫర్ వైల్ తో రిపిటేటివ్ టాస్క్ ఎలా చేస్తాం అనేది. లైక్ ఉదాహరణ మీకు ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, లైక్ షాపింగ్ లిస్ట్ మీద ఉన్న ప్రతి ఐటమ్ ని చెక్ చేయడం, అలాంటి దాంట్లో దానికి యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ లైక్ టైప్ కాస్టింగ్. నెక్స్ట్ ఇక్కడ టైప్ కాస్టింగ్ ఉంది కదా. సో టైప్ కాస్టింగ్ ఏంటంటే ఒక డేటా ఫార్మాట్ ఇంకో దానికి మార్చడం అన్నమాట. టైప్ కాస్టింగ్ ఉదాహరణ ఇప్పుడు 100 రూపీస్ ఉన్నాయి. 100 రూపీస్ ని వరుసలుగా రాస్తాం కదా, 100 రూపీస్ అని చెప్పి లెటర్స్ తో 100 రూపీస్ అలా అనమాట. ఓకే, అలా దాన్ని టైప్ కాస్టింగ్ అంటాం. సో ఉదాహరణ చెప్పాను నేను ఎగ్జాంపుల్ మీకు. నెక్స్ట్ ఎక్సెప్షన్ అనేది ఎర్రర్ ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది దాని మీనింగ్. ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఏటీఎం లో అమౌంట్ దానికంటే ఎక్కువ డ్రా చేస్తే దానికి ఏమైనా వస్తుంది, మనకి ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ చూపిస్తుంది కదా. మనం ఉన్న అకౌంట్ లో కంటే ఎక్కువ అమౌంట్ తీస్తే ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అని చూపిస్తుంది. సో అక్కడ ఎక్సెప్షన్స్ వాడతాం అన్నమాట. దానికంటే క్రాస్ చేస్తే అది చెక్ చేసుకొని మనకి చూపిస్తుంది, అలాంటి దానికి వాడుతుంటాం. నెక్స్ట్ ఫంక్షన్స్ అంటే ఒక టాస్క్ మళ్ళీ రాయకుండా చేయడం అన్నమాట. సో ఉన్నదాన్ని మళ్ళీ రియూజ్ చేసుకోవడానికి, లైక్ దాన్ని. సో మళ్ళీ ఒక ఫంక్షన్ ని మళ్ళీ రాయకుండా చేస్తున్నాను అనమాట. ఓకే, నెక్స్ట్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అంటే ఇక్కడ లైక్ మనకి చాలా లెంత్, మ్యాక్స్, సమ్ వంటివి ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి అనమాట. లెంత్, మ్యాక్స్, సమ్ అనేవి, సో అలాంటివి. సో నెక్స్ట్ లిస్ట్, టపుల్స్, సెట్, డిక్షనరీస్. సో డేటాను సింపుల్ గా మేనేజ్ చేయడానికి ఇవి యూజ్ చేస్తారు అనమాట, లిస్ట్, టపుల్స్, డిక్షనరీస్. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు డాటా స్ట్రక్చర్ అండ్ అల్గోరిథమ్స్ చూద్దాం. లైక్ ఎఫిషియెంట్ కోడింగ్ కోసం ఇక్కడ ఫోకస్ చేయాలన్నమాట. సో మనం ఇక్కడ చూస్తున్నాం కదా, అరే అండ్ లింక్ లిస్ట్ అంటే ఏంటంటే ఒక రకమైన డేటాను నిల్వ చేయడం అనమాట. ఎగ్జాంపుల్, మనం ఒక కాంటాక్ట్ లిస్ట్ లో ఫోన్ నెంబర్స్ ను అలాగే నిల్వ ఉంటాయి కదా ఫోన్ లో, కాంటాక్ట్ లిస్ట్ లో. సో అది ఎగ్జాంపుల్. సో ఇప్పుడు నెక్స్ట్ యాజ్ టేబుల్ అంటే ఏంటంటే లైక్ క్విక్ డేటా యాక్సెస్ కోసం అనమాట. ఎగ్జాంపుల్, మనం ఒక ఇంగ్లీష్ డిక్షనరీలో మనం యాపిల్ అనే వెతుకుతుంటాం కదా, అలా అనమాట. సో నెక్స్ట్ స్టాక్ అండ్ క్యూ ఏంటంటే, లైక్ ఇప్పుడు ఒక ప్లేట్స్ ఉంటాయి కదా, మనం ఫుడ్ తినే ప్లేట్స్, ఒక దానిపైన ఒకటి పెడుతుంటాం కదా, లైక్ లాస్ట్ అండ్ ఫస్ట్ అవుట్ అనమాట. నెక్స్ట్ క్యూ ఈజ్ నథింగ్ బట్ లైక్ మనం ఏదైనా టికెట్ తీసుకుంటే క్యూలో నుంచి ఉంటాం కదా, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఎవరైతే ఫస్ట్ టికెట్ వస్తుందో వాళ్ళు ముందుకు వెళ్తారు, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, లైక్ అలా. సో లైక్ నెక్స్ట్ బైనరీ సెర్చ్ ట్రీ. సో బైనరీ సెర్చ్ ట్రీ ఏంటంటే డేటా ఫాస్ట్ గా సెర్చ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట బైనరీ సెర్చ్. సో ఎగ్జాంపుల్, ఫోన్ బుక్ లో పేరు సెర్చ్ చేయడం, అలా అనమాట. ఓకే, నెక్స్ట్ సార్టింగ్ అల్గోరిథం అంటే ఏంటి, ఒక డేటా ఆర్డర్ చేయడం, లైక్ బబుల్, మర్జ్, కిక్ షార్ట్ లెక్క ఉంటాయి కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్, మనం ఎగ్జామ్ మార్క్స్ ని అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ లో పెట్టడం, అలా అనమాట. నెక్స్ట్ రికర్షన్ అంటే సేమ్ ఫంక్షన్ ని మళ్ళీ కాల్ చేయడం, దానికి యూజ్ అవుతుంది అనమాట. ఇవి నేను జస్ట్ బేసిక్స్ చెప్పాను. ఇదే విధంగా మనం రియల్ టైమ్ లో వాడుతుంటాం అనమాట. ఓకే, సో నెక్స్ట్ మోడల్స్, లైక్ బిల్ట్ ఇన్ అండ్ కస్టమ్ ఫంక్షనాలిటీస్ అంటాం. లైక్ పైథాన్ లో కొన్ని పవర్ఫుల్ టూల్స్ ని అందించింది అనమాట. వాటితో పాటు మనం కస్టమ్ టూల్స్ కూడా క్రియేట్ చేయవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మోడల్స్ లో పైథాన్ మోడల్స్ అంటే ప్రీ డిఫైన్డ్ కోడ్ కలిసి అనమాట. నెక్స్ట్ లాంబ్డా అంటే ఏంటి, సింప్లిసిటీ కోసం చిన్న ఫంక్షన్స్ వాడతాం అనమాట లాంబ్డాలో. నెక్స్ట్ డెకరేటర్స్ అంటే ఎగ్జిస్టింగ్ ఫంక్షన్స్ మీద మరిన్ని ఫ్యూచర్స్ యాడ్ చేయడం అనమాట. ఉదాహరణ లైక్ కాఫీ మీద క్రీమ్ లేదా చాక్లెట్ యాడ్ చేసినట్టుగా, అలా అనమాట. నెక్స్ట్ ఇటరేటర్ అంటే ఏంటంటే
డేటా కలెక్షన్స్ ని ఇటరేట్ చేయడం అన్నమాట. ఓకే, నెక్స్ట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటంటే టెక్స్ట్ సెర్చ్ కోసం ఉపయోగపడుతుంది అనమాట. ఈమెయిల్ ఎగ్జాంపుల్ లైక్ ఈమెయిల్ వాలిడేషన్స్ కైండ్ ఆఫ్ అలాంటివి. నెక్స్ట్ వచ్చేసి ఊప్స్ అన్నమాట. ఓకే, ఊప్స్ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్. ఓకే, ఊప్స్ అనేది పైథాన్ లో కోడింగ్ ని స్ట్రక్చర్ ని చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, క్లాస్ అంటే ఒక బ్లూ ప్రింట్ అన్నమాట. ఓకే, ఆబ్జెక్ట్ అనేది బ్లూ ప్రింట్ తో చేసిన వాస్తవ వస్తువు అన్నమాట. ఎగ్జాంపుల్ కార్ అనేది క్లాస్. ఓకే, స్పెసిఫిక్ కార్ అనేది ఆబ్జెక్ట్. లైక్ నెక్స్ట్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? ఇన్హెరిటెన్స్ అనేది కోడ్ రీయూజ్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. ఇన్హెరిటెన్స్. ఓకే, ఉదాహరణ ఎగ్జాంపుల్ పేరెంట్ కి ఉన్న ఫ్యూచర్ ని చిల్డ్రన్ లో ఉపయోగించడం వల్ల. ఓకే, నెక్స్ట్ మెథడ్ రెండర్. పైథాన్ లో స్పెషల్ బిహేవియర్ క్రియేట్ చేయడం యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ప్యాకేజ్ మేనేజర్స్ అంటే పైథాన్ లో లైబ్రరీస్ ని హ్యాండిల్ చేయడానికి ప్యాకేజ్ మేనేజర్స్ హెల్ప్ చేస్తాయి అనమాట. ఎగ్జాంపుల్ పై ఉంది కదా, పైథాన్ ప్యాకేజ్ ఇండెక్స్ అన్ని ప్యాకేజ్లు స్టోర్ చేయడానికి. నెక్స్ట్ పిప్ అనేది ప్యాకేజ్ డౌన్లోడ్ మరియు ఇన్స్టాల్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. కుండ అనేది వర్చువల్ ఎన్వైరన్మెంట్ మరియు డిపెండెన్స్ ని మేనేజ్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. ఓకే, నా ఇప్పుడు ఫ్రేమ్వర్క్స్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రేమ్వర్క్ అనేది మీ డెవలప్మెంట్ ప్రాసెస్ ని సింపుల్ గా చేస్తాయి అనమాట. లైక్ ఫ్రేమ్వర్క్ ఉంది, దాంట్లో జాంగో, ఫ్లాస్క్ ఫ్రేమ్వర్క్స్ ఇంకా వేరే కూడా ఉన్నాయి. జాంగో ఫ్రేమ్వర్క్ ఏంటంటే లైక్ బిగ్ అప్లికేషన్స్ లైక్ వెబ్ డెవలప్మెంట్ అప్లికేషన్స్ లైక్ అందులోనే బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్, HTMLs అన్ని పెట్టుకోవచ్చు. అందులోనే ఆ ఫ్రేమ్వర్క్ లో చేయొచ్చు అనమాట. వెబ్ అప్లికేషన్స్ చేయడం ఈజీగా ఉంటుంది. కమింగ్ టు ఫ్లాస్క్ ఫ్రేమ్వర్క్ అనేది లైట్ వెయిట్ మరియు ఫాస్ట్ గా ఉంటుంది అనమాట. చిన్న ప్రాజెక్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ పైరబిడ్ ఇంకా వేరే కూడా ఉన్నాయి. బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ బట్టి మనం చూస్ చేస్తాం. అసింక్రోనస్ ఫ్రేమ్వర్క్. సో అసింక్రోనస్ ఫ్రేమ్వర్క్ అంటే లైక్ ఇందులో మనకి ఫాస్ట్ API ఉంటుంది. APIs కోసం బెస్ట్ అనమాట. నెక్స్ట్ సానికో, టెరెండో ఇంకా వేరే కూడా ఉన్నాయి. జీ ఈవెంట్ లెక్క కావాలంటే హై స్పీడ్ అండ్ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ కోసం యూజ్ చేస్తాం అనమాట. సో మెయిన్ ఈ ఫ్రేమ్వర్క్స్ ఏంటంటే బేస్డ్ ఆన్ అవర్ ప్రాజెక్ట్ బట్టి మనం చూస్ చేసుకోవాలి ఇవి ఫ్రేమ్వర్క్స్. ఓకే, సో మనం ఇక్కడ అడ్వాన్స్ టాపిక్ లో లీస్ట్ కాంప్రిహెన్సివ్ జనరేటర్ ఎక్స్ప్రెషన్స్ గురించి మాట్లాడుకుందాం. పారాడిగ్రామ్స్ గురించి కూడా. ఈ 3 ఏంటంటే దీని కోడింగ్ చిన్నదిగా సింపుల్ గా ఉంటుంది అనమాట. యూజ్ చేయడం వల్ల కోడింగ్ చిన్నదిగా సింపుల్ గా కోడ్ ఆప్టిమైజేషన్ లాగా చేసుకోవచ్చు అనమాట వాటి యూజ్ చేసుకుని. అండ్ టెస్ట్ యువర్ యాప్స్ ఉంది కదా, ఇదేంటంటే మనకి వెన్ ఎవర్ అప్లికేషన్ డెవలప్మెంట్ అయిపోయినాక మనం ఫ్రేమ్వర్క్ వాడుకొని ఇవన్నీ అడ్వాన్స్ టాపిక్స్ ఇవన్నీ వాడుకొని దాన్ని అప్లికేషన్ చేసినప్పుడు ఫ్రేమ్వర్క్స్ యూజ్ చేసుకుని అప్లికేషన్ చేసినప్పుడు టెస్టింగ్ చేయాలి కదా. ఫైనల్ గా టెస్టింగ్ చేసినప్పుడు టెస్టింగ్ టూల్స్ లో కొన్ని ఇవి ఉన్నాయి అనమాట. డాక్ టెస్ట్, నోస్, పై టెస్ట్, యూనిట్ టెస్ట్, పై యూనిట్ టెస్ట్ అని చెప్పి అనమాట. డాక్ టెస్ట్ అనేది ఇన్లైన్ టెస్ట్ కేసెస్ కోసం యూజ్ చేస్తాం. పై టెస్ట్ అనేది అడ్వాన్స్డ్ టెస్టింగ్ అనమాట. లైక్ యూనిట్ టెస్టింగ్ అనేది స్ట్రక్చర్డ్ టెస్ట్ ఫ్రేమ్వర్క్ అనమాట. సో ఇవి ముందే మీకు అర్థమవుతుంటాయి. సో ఇదండి పైథాన్ రోడ్ మ్యాప్. సో దీన్ని యూజ్ చేయడం వల్ల మనకి ఫాస్ట్ గా నేర్చుకుంటాము. సో బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు ఈజీగా నేర్చుకోవచ్చు స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతాయి. సో మనకి ఏది ఫస్ట్ నేర్చుకోవాలి, ఏది సెకండ్ నేర్చుకోవాలని తెలియదు కాబట్టి మనం దీన్ని ఫాలో అవుతే ఈజీగా నేర్చుకోవచ్చు రోడ్ మ్యాప్ ని. నేను ఈ వీడియోలో మీకు జస్ట్ బేసిక్స్ జస్ట్ డెఫినేషన్ చెప్పాలి అంతే. నేను వాట్ ఈస్ బేసిక్ సింటాక్స్, వేరియబుల్ అంటే ఏంటి, డేటా టైప్ అంటే జస్ట్ బేసిక్ వన్ లైన్ ఆన్సర్ చెప్పాను నేను. మీకు డీటెయిల్ గా కావాలనుకుంటే పైథాన్ రోడ్ మ్యాప్ గురించి డీటెయిల్ గా విత్ కోడింగ్ ఎగ్జాంపుల్ తో సహా కావాలంటే నాకు కమెంట్ చేయండి. నేను మరి ఇంకో వీడియోలో నేను మళ్ళీ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేస్తాను. విత్ లైక్ కొంచెం డీటెయిల్ గా విత్ ఎగ్జాంపుల్ తో సహా చేస్తాను. మీకు కమెంట్ చేస్తే నాకు మీకు ఏ ప్రయారిటీ కమెంట్స్ బట్టి నేను ఆ వీడియో చేస్తాను విత్ డీటెయిల్ గా. సో మీరు ఈ వీడియోలో చూసిన రోడ్ మ్యాప్ గురించి మీరు ఇంగ్లీష్ లో కావాలనుకుంటే నేను ఒక డాక్యుమెంట్ చేస్తున్నాను దీనికి విత్ డీటెయిల్ గా విత్ ఎగ్జాంపుల్ తో సహా. నేను ఏదైతే తెలుగులో చెప్పానో అది ఇంగ్లీష్ లోకి చేస్తున్నాను ఈ డాక్యుమెంట్. మీరు ఈ వీడియో చూస్తుంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎవరైనా నాకు కమెంట్ చేయండి. నేను ఐ విల్ ట్రై టు సెండ్ దిస్ డాక్యుమెంట్. ఓకే, ఈ వీడియోకి సంబంధించిన మీకు ఎనీ డౌట్స్ ఉన్నా, ఈ రోడ్ మ్యాప్ సంబంధించిన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. నేను దానికి ఇమ్మీడియట్ గా ఆన్సర్ ఇస్తాను మీరు కామెంట్ చేస్తే. సో మీరు చూస్తూనే ఉండండి, మరిన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీరు ఈజీగా నేర్చుకోవచ్చు పైథాన్ ఫ్రేమ్వర్క్స్ కానీ లైక్ పైథాన్ కి సంబంధించిన కానీ ఏవైనా. ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.